జిల్లా కలెక్టర్ గారు మరియు డిపిఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కామారెడ్డి కళాకారులు మీ గ్రామానికి రావడం జరిగింది. మరి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వము అట్లాంటి అన్ని పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ. పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ. అరే పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ. పచ్చని పల్లెలల్ల సందమామ తెలంగాణ రాష్ట్రంలో సందమామ పేదల సర్కారు వచ్చే 6 గ్యారెంటీలు సందమామ అందించగా వచ్చనమ్మ. అరే రాష్ట్ర ప్రజల సంక్షేమం సందమామ బలే రంగదామ సర్కారు సంకల్పం సందమామ. పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ. ఇదిగా పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ. పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ. మహాలక్ష్మి పథకము సందమామ మహిళా సాధికారత సందమామ ఉచిత బస్సు ప్రయాణము ఆర్టీసీ బస్సుల్లోన నెలకు 2000 రంగదామ ప్రభుత్వము వచ్చేనేమో సందమామ. పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు ప్రభుత్వాలన వచ్చనమ్మ సందమామ. అరే పచ్చని పల్లెలల్ల సందమామ బలే రంగదామ నేడు వచ్చనమ్మ సందమామ. నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ నేడు ప్రజాపాలన వచ్చనమ్మ సందమామ. వచ్చింది వర్షాకాలం. వాస్తవంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. 200 యూనిట్ల కరెంటు మరియు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మనకు ఉచిత బస్సు ప్రయాణము మన అక్కలకు మన చెల్లెలకు అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించినందుకు మీరందరూ కూడా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పెద్ద మనుషులు జర మంచిగా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి, అవసరం ఉంటేనే మనం పనులుంటేనే తిరగాలని చెప్పేసి ఇది ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత బస్సు మరియు 10 లక్షల ఇన్సూరెన్స్ మరియు పిల్లలకు విద్యాబోధనకు ఎన్నో నైపుణ్యత కలిగినటువంటి విద్యాబోధన కలిగినటువంటి పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి మన ప్రభుత్వము. మరియు గ్యాస్ ఆర్థిక భారం ఎక్కువ ఉందన్న గ్యాస్ ధర తగ్గించింది కూడా మన ప్రభుత్వమే. కాబట్టి అందరూ కూడా కరెంటు ప్రతి ఇంటికి పేదలందరూ కూడా 200 యూనిట్లు కరెంటు వరకు ఉచితంగా ఇస్తున్నటువంటి మన ప్రభుత్వం. భరోసా రైతు భరోసా రైతులకు అందరూ కూడా ప్రతి ఏటా అన్నదాతలను రైతే రాజును చేయాలనే ఉద్దేశం మీద ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఇక ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలోకి వస్తే మనం అందరం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాస్తవంగా ఈ మురికి లేకుండా ఇక్కడ చూస్తే వాస్తవంగా మనం